రాజ్యం కాదు, డబ్బులు లేవు, పబ్లిక్ అంత లేరు, ఎక్కడో ఎందుకు సింపుల్ అండి. తెలుగుదేశానికి ఉన్నటువంటి సభ్యత్వం ఎంత? 1,20,00,000. వీళ్ళ సభ్యత్వం ఎంత? 20,00,000. మరి ఎలా కంపేర్ చేస్తావు అసలు నువ్వు దాంతో? ఇంకొకటి, ముఖ్యమంత్రి పదవికి నేను వద్దు, నేను చాలను, నాకు అనుభవం లేదు, నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు దగ్గర అని చెప్పాడు ఆయన. అంటే ఇంకా 15 ఏళ్ళుగా నేర్చుకుంటాను. లోకేష్ అన్నాడా నేను ఏమైనా నేర్చుకున్నాను మా నాన్న దగ్గర అని? లోకేష్ తన విధానం తను చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు మా అబ్బాయి దగ్గర నుంచి నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు. లోకేషే ఇట్లాగా గూగుల్ వాళ్ళతో మాట్లాడాడు, లోకేష్ ఇట్లా మాట్లాడాడని చంద్రబాబు చెప్తున్నాడు. కానీ నేను మా నాన్న ఆదేశాలతో లేదా మా నాన్న సూచనలతో నేను ఈ పని చేశానని ఒక్కరోజు లోకేష్ చెప్పాడు అనుకోండి. చూడండి ఒక్కసారైనా. మా నాన్నగారంటే గౌరవం, మా కుటుంబం అంటే గౌరవం, అదంతా ఉంటది. అంతే తప్పించి మా నాన్న ఇలాగ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను వెళ్ళి ఈ పని చేశాను, నేను గూగుల్ వాళ్ళతో మాట్లాడడానికి మా నాన్న ఇన్స్పిరేషను, సింగపూర్ వాళ్ళతో మాట్లాడడానికి మా నాన్న ఇన్స్పిరేషను, ఈ మాట ఇప్పుడు చెప్పాడని చూడండి. సీఎం అయ్యాక మాట్లాడతాడు అతను, సీఎం అయ్యాక మాట్లాడతాడు. కానీ ఇప్పుడు మాట్లాడ్డాడు అతను. ఎందుకని? తన అమూల్ బేబీ కాదు, తనకంటూ ఒక స్వతంత్రత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా, చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు దొరకడు. ఇవాళ కూడా నిన్న కూడా ఏమని చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఇది నాదెళ్ల మనోహర్ గురించి అది చెప్తా, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి దొరకడని చెప్తున్నాడు కదా ఆయన.